బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. కళ్యాణదుర్గం ఈ స్టాంపుల కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ప్రస్తుతం ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. వారిని రేపు మీడియా ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే ఈ కుంభకోణంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే పాత్ర లేదని పోలీసులు తేల్చారు. మీ సేవ బాబునే ప్రధాన సూత్రధారి అంటున్నారు. ఫోటోషాప్ ద్వారానే ట్యాంపరింగ్ చేసినట్లు గుర్తించారు. ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా మీ సేవ బాబు వేసిన ఎత్తుగడే ఈ స్టాంపుల కుంభకోణంగా నిర్ధారించారు. మీ సేవ బాబు ఇంట్లో భారీ ఎత్తున నగదు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కళ్యాణదుర్గం ఈ స్టాంపుల కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిని రేపు మీడియా ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. మరింత సమాచారాన్ని అనంతపురం నుంచి మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, విచారణ ఎట్లా సాగుతోంది? ఈ స్టాంపుల కుంభకోణంలో ఎవరెవరి పాత్ర ఉందని ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. దీంట్లో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే పాత్ర లేదని కూడా పోలీసులు స్పష్టం చేసిన నేపథ్యంలో ఎవరి ప్రోద్బలంతో ఇదంతా జరిగింది, దీంట్లో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. రాజేష్, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సంబంధించిన ఈ స్టాంపుల ట్యాంపరింగ్ వ్యవహారం జిల్లాలో గత వారం రోజులుగా కూడా తీవ్ర చర్చనీయాంశం అలాగే రచ్చలేపిందని చెప్పొచ్చు. ముఖ్యంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సెంట్రిక్గా కూడా ఈ రాజకీయాలు నడిచాయని చెప్పొచ్చు. ముఖ్యంగా తలారి రంగయ్య మాజీ ఎంపీ కూడా ప్రధానంగా కూడా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశాడు. అయితే పోలీసులు జిల్లా ఎస్పీ ఒక విధంగా కూడా జిల్లా పోలీసులు కూడా పెద్ద ఎత్తున దీనిపై దృష్టి పెట్టి కేసులు సీరియస్గా తీసుకొని గత 4 రోజుల నుంచి కూడా అయితే మీసేవ బాబుని అతని అనుచరులు కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. అయితే కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేకి ఇందులో సంబంధం లేనట్టు కూడా పోలీసులు సమాచారం అందుతుంది మనకు. ముఖ్యంగా అయితే మీసేవ బాబునే ప్రధానంగా దీంట్లో ఉన్నాడు. అతని అనుచరులు కూడా ఇందులో పాత్ర ఉంది అని తెలుస్తుంది. ముఖ్యంగా అయితే కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా కూడా మీసేవ బాబు కూడా చేశాడు. కేవలం ట్యాక్స్ గవర్నమెంట్కి ఎగదొబ్బేందుకే మీసేవ బాబు కేవలం ఫోటోషాప్ ఆధారంగా కూడా ఏదైతే స్టాంప్స్ ఉన్నాయో ఈ స్టాంప్స్ దీనికి ట్యాంపరింగ్ చేసి వాటి ద్వారా దాని విలువను పెంచి సున్నాలు యాడ్ చేసి వాటికి దాని విలువను పెంచి ఏదైతే వెండర్స్ దగ్గర నుంచి సేమ్ అమౌంట్ తీసుకొని దాన్ని ప్రభుత్వానికి కట్టకుండా దాని విలువ పెంచి తన జోబులో వేసుకునే సందర్భం కూడా పోలీసులు దీనిపై దృష్టి సారించారు. అదేవిధంగా మీసేవ బాబు ఇంట్లో పెద్ద ఎత్తున బంగారం నగదు కూడా స్వాధీనం చేసుకోవాలని తెలుస్తోంది. రేపు సాయంత్రం కూడా దీనిపై ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తుంది మనకు. ముఖ్యంగా ఇందులో అనేక మంది పేర్లు వినిపించాయి. ఎమ్మెల్యే, తన అనుచరులు, ఎమ్మెల్యే కంపెనీ ఉందంటే కూడా పెద్ద ఎత్తున పేర్లు వినిపించాయి. మాజీ ఎంపీ కూడా దీన్నే స్పష్టం చేశారు. అయితే ఎక్కడా పోలీసులు ఈ పేర్లు ఉన్నట్టు కూడా మనకు చెప్పడం లేదు. పూర్తి స్థాయిలో కూడా కేవలం మీసేవ బాబు సెంట్రిక్ గానే ఇది తిరిగింది. కేవలం మీసేవ బాబు ధనార్జనే ధ్యేయంగా కూడా చేసేటట్టు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రేపు అరెస్ట్ చూపించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఇవాళ అదుపులో తీసుకున్నాము, రేపు అరెస్ట్ చూపించే అవకాశం కూడా మనకు పూర్తి స్థాయిలో కనిపిస్తోంది. జిల్లా ఎస్పీ కూడా దీనికి ప్రత్యేక దృష్టి సీరియస్ గా ఇలాంటి ఫ్రాడ్ జరగకుండా కూడా మంత్రి అడగారు సత్యప్రసాద్ ఆయన అక్రమ సంపాదించినట్టుగా పోలీసులు గుర్తించారు. అంటే బంగారాన్ని ఎంత స్వాధీనం చేసుకున్నారు, ఇంట్లో నగదు ఎంత పట్టుబడింది, దాని గురించి ఏమన్నా స్పష్టంగా చెప్తున్నారా? పూర్తి వివరాలు తెలియకపోయినప్పటికీ సుమారుగా 1 కోటికి పైగా నగదు బ్యాంకు అకౌంట్ ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా తన అనుచరులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాల ద్వారా నుంచి కూడా ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా బంగారు కూడా పెద్ద ఎత్తున స్వాధీనం పరచుకున్నట్టు తెలుస్తుంది. డైమండ్ రింగ్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా పోలీసులు మనకి సమాచారం ఇచ్చారు. కాకపోతే అధికారికంగా రేపు మనకు పూర్తి స్థాయిలో వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ధనార్జనే ధ్యేయంగా కూడా మీసేవ బాబు ఇలాంటి కార్యక్రమాలు చేశాడు కాబట్టి కేవలం అతను మాత్రమే చేశాడు. ఇందులో వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదని కూడా ప్రస్తుతం తెలుస్తుంది. అలాగే స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు కూడా ప్రతినిధులు కూడా గత 10 రోజుల క్రితమే వచ్చి వారు తరువుగా ఎంక్వైరీ చేశారు. కానీ ఎక్కడ బయటపడకుండా జాగ్రత్త పడ్డారు, లేకపోతే వారు ఏమైనా మేనేజ్ చేశాడు అనేది కూడా పోలీసులు దర్యాప్తు తెలియ అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మనకు అదేవిధంగా ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు తీరును పరిశీలిస్తే పోలీసులు కూడా మంత్రి అడగాడి సత్యప్రసాద్ కూడా ఇందులో సీరియస్ గా దర్యాప్తు చేయాలంటూ కూడా జిల్లా అధికారులు కానీ మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఆదేశించాడు. కాబట్టి ఎక్కడా కూడా దీంట్లో మిస్లీడ్ కాకుండా కేవలం పోలీసులు ఈ కేసుపై పూర్తి స్థాయిలో కూడా దృష్టి పెట్టి ప్రత్యేకంగా డిఎస్పీ ఆధ్వర్యంలో కూడా విచారణ జరిపేట్టు తెలుస్తుంది మనకు. కేవలం మీసేవ బాబు, మరో ముగ్గురు మోహన్ అనే వ్యక్తి, మరో వ్యక్తి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. రేపు అధికారికంగా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ యోగానంద్. అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించినటువంటి ఈ స్టాంపుల కుంభకోణంలో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంట్లో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే పాత్ర లేదు అని పోలీసులు తేల్చేశారు. రేపు ఆ ముగ్గురు నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది.